అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు దేని కారణంగా ఇస్తుంది అంటే పరాశర భట్టర్లు అంటున్నారు, ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి మాట్లాడుతున్నారు ఆయన. ఏదో కేవల శ్లోక రచన కాదు, మహాత్ములు చేసినటువంటి శ్లోకాలు పరమ ప్రామాణ్యములై ఉంటాయి. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు నిరుపేద అయ్యాడు. సృష్టిలో ఈ భేదం ఎందుకు రావాలి? అమ్మవారు పరమకారుణ్యమూర్తి కదా, అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అంటే అది ఆవిడ దోషం కాదు, ఇవ్వడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధమే. కానీ వీడికి ఇచ్చింది వీడెప్పుడూ 10 మంది కోసం ఉపయోగించింది లేదు. తనది తనకే మిగిలిపోవాలని కోరుకున్నాడు తప్ప, తాను ఏదైనా చేస్తే దానికి తనకు ప్రతిఫలం ఉండాలని కోరుకున్నాడు తప్ప, నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఇది ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను. అందుకే పుణ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఇది కావాలి అని నిజానికి అడగడం. దేనికి చేస్తున్నావు? బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం ఆశ్చర్యము పొందగా. దీని చేత పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడు. ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు. ఈశ్వరుడు అనుగ్రహించి పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తిని కూడా చూపించాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, పరమభక్తుడు. ఆయనకు ఆ పూట అన్నం ఏ కారణం చేతనో లభించలేదు, ఆయన లేనివాడు కాడు. కానీ అటువంటి వాడికి అన్నం పెట్టే అదృష్టం నీకు వచ్చింది. ఇప్పుడు అన్నం పెట్టి నువ్వు గొప్ప కాదు, ఈశ్వరుడు అంతటి మహాభక్తున్నొకడిని ఒక పూట నీ ఇంటికి పంపించాడు ఏదో కారణం అడ్డుపెట్టి. ఇప్పుడు ఆయన అన్నం తిన్నాడు, ఆ అన్నం తిన్న కారణం చేత అక్షయ ఫలితాన్ని ఇస్తాడు, తనని నమ్ముకుని బ్రతుకుతున్నవాడు. అటువంటి వాడికి పట్టెడన్నం పెట్టేటటువంటి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఈ పుణ్యం ఒక్కదాన్ని అడ్డు పెడతాడు, అడ్డుపెట్టి కోట్ల జన్మలు కాపాడేస్తాడు. అన్నవస్త్రాలకి లోటు ఇవ్వడు. అందుకే తిథులలో కూడా అన్ని వేళలా అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చని ఒక్కొక్క తిథిని నిర్ణయిస్తారు. అక్షయ తృతీయ అని మనకు ఒక తిథి వస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ నాడు జలకుంభం అంటే కుండలో నీళ్లు పోసి యాలుక గుండ వేసి అది పట్టుకెళ్ళి దానం చేస్తారు. ఎవరైనా చల్లటి నీళ్లు తాగి తృప్తి పొందాడనుకోండి, ఆ తరువాతి కాలంలో వాడు ఏ శరీరంలో ఉండనివ్వండి నీటికి బాధ రాదు. అలక్ష్మి పట్టుకోదు. జ్యేష్ఠాదేవి అంటారు, లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టింది ఆవిడ. ఆవిడ పట్టుకుందనుకోండి దుఃఖం అనుభవిస్తాడు. ఆ దుఃఖం అనుభవించవలసిన కారణం తొలగిపోతుంది. అందుకే ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు అవలేకపోయాడు అంటే దేన్ని ప్రాతిపదిక చేస్తుంది ఆవిడ అంటే గత శరీరంలో వాడు ఏం చేశాడన్న దాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్ పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైళీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై. అమ్మా, నీ ఆ కడగంటి చూపు ఉన్నదే, ఆ చూపు కోసం సమస్త లోకములలో ఉన్నటువంటి జీవులు నీ వంక తిరిగి నమస్కారం చేసి చూస్తూ ఉంటారు.